అయ్యగారు, అసలు ఏం జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరు వాళ్ళు? మీలాంటి అమ్మాయి నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి, ఇక చూడలేను కూడా. ఏమైంది ముందు చెప్పండి. మీరు సుసు పోసుకోవడానికి వెళ్ళారు కదా, మీరు ఎంతసేపు అయినా రాకపోయేసరికి సరే ఏం జరిగిందో అని చూశాను. ఇంతలో మిమ్మల్ని ఎవడో ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. అవును, నేను సుసు పోసుకొని వాటర్ తీసుకొని చెయ్యి కడుక్కుంటున్నాను. చెయ్యి విదిలించుకుంటుంటే వెనక నుంచి ఎవరో వచ్చి ఇలా నోరు నొక్కేసి గట్టిగా ఒకటి పీకాడు. అంతే. ఆ తరువాత వాళ్ళకి మీరు నగలిస్తున్నప్పుడు నాకు మేల్కొచ్చింది. అది చూసే నేనేదో మిమ్మల్ని కిడ్నాప్ చేయించానని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అల్లేసుకున్నారు. మరి అనిపించదా? ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నేను కళ్ళు తెరిచేసరికి ఆ అమ్మాయి నాది, ఇదిగో మీ 15 లక్షలు అని చెప్పి అంటుంటే నాకు అలా అనిపించదా? అసలు ఏం జరిగింది? నన్నెందుకు బలివ్వాలనుకున్నారు? ఆ జమీందార్ గారు ఏదో పని చేశాడంట. ఆ తిప్పయ్య స్వామి, బబ్బబ్బబ్బా ఏం పేర్లండి అవి అసలు? ఆ తిప్పయ్య స్వామి, జమీందారు, కర్రోడు, ఏం పేర్లండి ఇవి? పేర్లేవైతే ఏముందిలేండి, ముందు జరిగింది చెప్పండి. మీరేది ఆపుకోలేరు కదా. కాసేపు ఆ సుస్సు ఆపుకొనింటే ఈ పాకి నేను ఇంటికి వెళ్ళి వేణులతో స్నానం చేసేవాడిని. ఛీ, మీరేం అనుకోకండి. ఆ తిప్పయ్య స్వామి చేతబళ్ళు చేస్తుంటాడంట. అవునండి, మా ఊరికి దగ్గరలో ఇవి చాలా ఫేమస్. ఫేమస్సా? అదేదో మా ఊర్లో పూతరేగులు ఫేమస్ అన్నట్టు అలా చెప్పారేంటండి? వాడేదో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక కన్నెపిల్లని బలి ఇవ్వాలన్నాడంట. అవునా? పైగా ఆ కన్నెపిల్లని కూడా వాడే చెప్పాడంట. వాడొక చోటు నిలబడి మంత్రం చదివితే వాడి మీద పవిత్ర జలం పడుతుందంట. అవునా? అలా ఎవరు నించుంటే ఆ అమ్మాయే కన్నెపిల్ల తనని ఎత్తుకొచ్చేమన్నాడంట. ఆ పిల్లే మీరయ్యారు. వామ్మో, మరీ అంతలా చెప్పాడంటే వాళ్ళు చాలా మహిమగల సాములోరు అనుకుంటానండి. ఏమోనండి, అవన్నీ నేను నమ్మను పెద్దగా. అంత పర్ఫెక్ట్గా చెప్పాడు కదా. గాడిది గుడ్డేం కాదు. మీరు సుస్సుకెళ్ళిన తర్వాత చేయగడుకుని విదిలించిన వాటర్ ఆడి మొక్క మీద పడ్డాయి. అదే మరి, వాడేదో నోటికి వచ్చినట్టు వాగాడండి. ఆడికేమో బకరలాగా మీరు దొరికేశారు, మీకు నేను దొరికేశాను. అలాంటి పరిస్థితుల్లో రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని మీరు చేసిన రిస్క్ అంతా ఇంత కాదు. పైగా 15 lakhs అంటే మాటలా? వాటి కోసం మీరేం వరి అవ్వకండి. అవి ఎల్లుండి కల్లా నా చేతిలో ఉంటాయి. ఇలా అంతా సీక్రెట్. ఏయ్, సడన్గా ఏమైంది? నేను చెప్తానన్నా కదా. అది కాదు, నాకు తెలిసి నేను నిజంగానే కన్నెపిల్లనే. ఇప్పుడు దాకా ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. కానీ నేను ఆవహించిన అమ్మ నేను కన్నెపిల్ల కాదని చెప్పేసరికి నాకు తెలియకుండా ఎక్కడ తప్పు జరిగిందో నాకే తెలియట్లేదు. ఎందుకంత నవ్వు? ఆ చెండలమ్మ ఎవరు నా మీద పూనలేదు, నేనెలా మిమిక్రీ చేశాను. తిప్పయ్యా? ఏంటి మీరా? మరి లేకపోతే? అంటే అక్కడ చెప్పిందంతా అబద్ధమేనా? మరి లేకపోతే మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా ఏంటి? అంటే నేను కన్నెపిల్లనేనా? ఆ విషయం మాత్రం మీకే తెలియాలి. కానీ మీకు నా ఒంటి మీద పుట్టుమచ్చలు ఎలా తెలిసాయి? అదా, నువ్వు సుస్సు పోసుకోవడానికి వెళ్ళి చాలాసేపు రాకపోతే వెనకాల నీ బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్లు చూసా. అందులో బర్త్ సర్టిఫికెట్లో మీ పుట్టుమచ్చలు మెన్షన్ చేసి ఉన్నాయి. అలా తెలిసే మీ పుట్టుమచ్చలు. అమ్మయ్యా,
నిజంగా బెంగ పెట్టుకొని చచ్చిపోయా. అదేంటి మీ మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ఉంది, కానీ ఏమో ఎందుకో భయం వేసింది. అయినా నేను లేనప్పుడు నా బ్యాగ్ చూడడం తప్పు కదా? అంత లేదులేండి, మీరు చాలాసేపు రాకపోయేసరికి ఈ డీటెయిల్స్ కోసమని బ్యాగ్ ఓపెన్ చేసి చూసా. అవునా? అయినా నేను అలా చూడడం వల్ల మీ పుట్టుమచ్చల వల్ల ఈరోజు మన ఇద్దరం బతికి బయటపడ్డాం.